అనంతపురం జిల్లాలో ఒక జర్నలిస్టు పరిస్థితి. మనం అనే దినపత్రికలో విలేకరుగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ అనేటటువంటి అతను అనంతపురంలోని శ్రీగీతం జూనియర్ కాలేజీలో జరుగుతున్న అవినీతి అక్రమాలంటూ గత 2 రోజులుగా వార్తా కథనాలు రాశారండి. దీంతో మనుషుల్ని తీసుకొచ్చి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసినటువంటి సంఘటన. ఆమె కాళ్ళకి దన్నాలు పెట్టి కాళ్ళకి మొక్కిచ్చారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? ఒకవేళ అతను తప్పు చేస్తే, తప్పుగా రాస్తే కనుక చట్టపరంగా అతనికి కంప్లైంట్ చేయొచ్చు. అతని మీదన ఇప్పుడు ఆ 41 నోటీసులని 33 నోటీసులు అని చెప్పి తిప్పుతున్నారు కదా, అట్లా చెయ్యొచ్చు. లేదా కోర్టు ద్వారా చెయ్యొచ్చు. ఇంటి మీదకి వెళ్ళి దాడి, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ ముందే దాడి. ఏం వార్త నిజమో కాదు నేనైతే జడ్జ్ చేయట్లేదు, కానీ ఈ తరహా ధోరణి కరెక్ట్ అయితే ఎదుటి వాళ్ళని విమర్శించిన ప్రతి ఒక్కళ్ళ మీదన దాడులు చేయాలి కదా. ఇప్పుడు ఈనాడు జ్యోతి రాస్తున్న వార్తలకి వైసీపీ వాళ్ళు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి దాడి చేస్తే ఇదే ఒప్పుకుంటారా? ఎక్కడికి వెళ్తున్నాం మనం?